Hello friends, welcome back to channel friends. KNR UHS College Narara University of Health Sciences తెలంగాణ స్టేట్కి సంబంధించిన బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అనగా పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయిపోయినాయి. మెరిట్ లిస్ట్ వచ్చేసింది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసినా, మనకి సీట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఏ కాలేజ్లో సీట్ వచ్చింది కూడా మనకు తెలిసింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉన్న ప్రాసెస్, ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే మనకి రిపోర్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో రిపోర్టింగ్స్కి జరుగుతుండగా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. కాలేజీకి వెళ్ళి ట్యూషన్ ఫీ గురించి తెలుసుకున్న వాళ్ళు అండ్ కాలేజీ నచ్చిన వాళ్ళు అండ్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ గురించి చాలామంది అడుగుతున్న డౌట్స్. అండ్ అలాగే మరికొందరు ఏంటి అంటే మేము ఇప్పుడు సీట్ వచ్చింది, మాకు ఇప్పుడు ఈ కాలేజ్ నచ్చట్లేదు, మేము డబ్బులు పే చేయకుండా డైరెక్ట్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్న డౌట్స్. అండ్ ఇట్లాగే ఎన్నో కామెంట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కామెంట్స్ అయితే ఒక్కొక్కటి అయితే మనం తీర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఈ మాట వినండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే చాలామంది ట్యూషన్ ఫీ గురించి అయితే డౌట్స్ అయితే అడిగినారు. సో ఇప్పుడు మరికొందరు ఏంటి అంటే ఇప్పుడు క్యాష్ తీసుకొని వెళ్తే క్యాష్ అయితే తీసుకోవట్లేదు, డీడీ తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ కొన్ని కాలేజ్లో ఫీజు డిఫరెన్స్ ఉంది కొన్ని కాలేజ్ 66,000, కొన్ని కాలేజెస్ 45,000, కొన్ని కాలేజెస్ 70,000 ఇట్లా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు ఇందులో ఉన్నాయి. సో వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ ఆ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఇలా స్కిప్ చేశారనుకోండి, అది నేను ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్, ఒక డౌట్కి ఒక కామెంట్కి చెప్పబోయే ఆన్సర్ 10 సెకండ్స్ లోపు ఉంటే మీకు 10 సెకండ్స్ దాటేసి ఫార్వర్డ్ అవుతుంది. సో అలా మీరు ఇంపార్టెంట్ టాపిక్ అనేది మిస్ అవుతారు. సో అట్లా చేయమాకండి. సో ఫ్రెండ్స్ చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. మేబీ ఈ వన్ వీడియోలో నాకు తెలిసి అయితే అంతగా చూడకపోవచ్చు. టూ పార్ట్స్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వీలైతే 2 పార్ట్స్ చేసేసి పెడదాం, 2 వీడియోస్, ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ కామెంట్ చేయండి. బ్రో మీరు చెప్పారుగా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అని కేఎన్ఆర్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ నుంచి ఫ్రీనేనా? ఫస్ట్ ఇయర్లో కట్టినట్టు 50,000 ఎవ్రీ ఇయర్ కట్టాలా? లేదు ఫ్రెండ్స్, ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో స్టూడెంట్స్కి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో మీరైతే ఒక్కసారి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ట్యూషన్ ఫీ కింద ఇంత అమౌంట్ కడితే సరిపోతుంది. సో అంతకు మించి మీరైతే సెకండ్ ఇయర్ నుంచి ఒక్క సింగిల్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు, ఎక్సెప్ట్ ఎగ్జామ్ ఫీజు తప్పించి. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హలో అన్నయ్య, నా అమౌంట్ కట్ అయినాయి కానీ అలాట్మెంట్ది రాలేదు, అట్లానే 2 times చేస్తే 12,000 పోయినాయి కానీ రాలే అన్నయ్య, మళ్ళీ చేసాం తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. 12,000లో నుంచి 6,000 యూనివర్సిటీ వాళ్ళకి పోయినట్టేనా అన్నయ్య? ప్లీజ్ రిప్లై అన్నయ్య, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి 6,000 బ్యాక్ వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ అవుతాయి కాబట్టి మీరు అలా మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని రాగానే అప్పుడు ఏం చేయాలంటే మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఏమవుతుంది అంటే అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం అయితే కొంచెం ఏమైనా రిక్వెస్ట్ అనేది చేయవచ్చు యూనివర్సిటీ వాళ్ళకి, టెక్నికల్ హెల్ప్ వాళ్ళకి కాల్ చేసి. ఒకసారి వీలైతే టెక్నికల్ హెల్ప్ వాళ్ళకి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే, నాకు మహబూబ్ నగర్లో బీపీటీలో సీట్ వచ్చింది, కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి ఫీ స్ట్రక్చర్ అడిగితే చాలానే చెబుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వకుండా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్ పార్టిసిపేట్ చేయవచ్చా? సో నాకు తెలిసేది ఈ డౌట్ అయితే చాలా మందికి వచ్చి ఉంటుంది. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి తప్పకుండా రిపోర్టింగ్ ఫస్ట్ ఫేజ్లోనే చేస్తే సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళడం అనేది కుదరదు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అయితే ఫ్రెండ్స్. సో మీ ఇష్టం, మీరు డెసిషన్ అయితే మీరు తీసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నాకు ఫిజియోథెరపీ అపోలో కాలేజ్లో సీట్ వచ్చింది బట్ ఫీ స్ట్రక్చర్ 66,000 అన్నారు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేం సందేహం పడనవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నార్మల్గా చూసుకున్నట్టయితే 45K ఉంది. సో ఇప్పుడు నేను చాలా బయట కాలేజెస్ని కూడా అడిగాను, 45K నడుస్తుందని చెప్పేసి అన్నారు. అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా అమౌంట్ మొత్తం వచ్చేసి మనకి 75,000 ఫ్రెండ్స్, 75,000 రూపీస్ అయితే మనకి ఉంటుంది అమౌంట్. కాకపోతే ఇందులోంచి అవి కట్ చేసేసి కొన్ని కాలేజ్ వాళ్ళు 45K పెట్టినారు, అండ్ కొన్ని కాలేజ్ వాళ్ళు 60K పెట్టినారు, కొన్ని కాలేజ్ వాళ్ళు 66K పెట్టినారు, ఇట్లా పెట్టారనమాట. సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకోండి. సో నాకు తెలిసి అయితే ఇంత తప్పకుండా పే చేయాల్సిందే, పే చేయకుండా మనం అయితే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళలేము. సో ఆయన తక్కువ చేయిస్తారా అనేసి కూడా మనం అడగలేము అనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్లయితే, బ్రో ప్లీజ్ రిప్లై, నాకు నిజామాబాద్ గౌట్లో వచ్చింది సీట్ అనస్థీషియా కోర్స్, బట్ నాకు ఆ కాలేజ్ నచ్చలే, నాకు లాంగ్ అవుతుంది, నేను సెకండ్ ఫేజ్ పెట్టుకోవాలి. సో నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు అమౌంట్ పే చేయాలా
పక్కాగా. అండ్ చేస్తే మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి నా అమౌంట్ అండ్ నా సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా? ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు అమౌంట్ అండ్ సర్టిఫికేట్స్ అనేవి తప్పకుండా రిటర్న్ ఇస్తారు. రిటర్న్ ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళకు మీకు ఏదైతే సెకండ్ ఫేజ్లో కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి డైరెక్ట్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవి మీరు మాన్యువల్గా వచ్చి తీసుకొని మీ యొక్క కాలేజ్ ఏదైతే సెకండ్ ఫేజ్లో వచ్చిందో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ సీట్ రాకపోయినా 6K పే చేస్తేనే మనకి తెలుస్తుందా, ఒకవేళ పే చేస్తే సీట్ రాకపోతే మనీ రిటర్న్ ఇవ్వరా? ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు అలాట్మెంట్ ఆర్డర్ కోసం డౌన్లోడ్ చేసిన టైంలో ఫీ గురించి అడుగుతుంది కదా, మీకు సీట్ వస్తేనే ఆ ఫీ అనేది కట్ అవుతుంది. ఓకేనా, మీకు సీట్ అనేది అలర్ట్ అవుతేనే ఫీ అనేది కట్ అవుతుంది. సీట్ అనేది అలర్ట్ అవ్వకపోతే మీ రోల్ నెంబర్ దగ్గరే డైరెక్ట్ ఆపేస్తుంది, డబుల్ టైం కట్ అవ్వవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుందా పోతుందా? జస్ట్ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేశారు. సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాలేదనుకోండి, అప్పుడు మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. లేదు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయింది అనేసి అనుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఓకేనా, సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్. సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అవుతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. అదే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అవ్వకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది. ఇక్కడ మీరు కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నా ర్యాంక్ 3090, ఐ కాంట్ గెట్ ఎనీ మెసేజ్, I applied for only BSc anesthesia for 14 colleges, so can you please reply me for can I get in seat in second phase and according how can I give abortions? Okay. సో ఫ్రెండ్స్, మీకు 3090 అనేది మంచి ర్యాంకే, కానీ ఏంటి అంటే మీరు ఒక పొరపాటు చేసినట్టున్నారు. ఇప్పుడు 14 కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నారు. సో 14 కాలేజెస్ పెట్టుకుంటే ఇప్పుడు మీకు 3090 కదా మీ యొక్క మెరిట్ ర్యాంక్. సో మీ ముందర ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకోండి, 1000 కంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు 14 కాలేజెస్ ఇస్తే మీకు అక్కడ ఎలా అవుతుంది? ఇప్పుడు మనకి రిలీజ్ చేసిందే నోటిఫికేషన్ వచ్చేసి పారామెడికల్కి. సో మీరు ఆ పారామెడికల్లో మీకు 1000 కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మీరు తక్కువ కాలేజెస్ ఎలా ఇస్తారు? ఎక్కువ కాలేజెస్ ఇవ్వండి. సో ఎక్కువ కాలేజెస్ ఇస్తేనే మీకు అనేది సీట్ అనేది అలర్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గౌట్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ గౌట్ కాలేజ్లో ట్యూషన్ ఫీజు ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ కాలేజెస్ ఫ్రెండ్స్. మీరు ఆ ట్యూషన్ ఫీజు చూసి ఆశ్చర్యపోవద్దు. ఓకేనా. సో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలపండి. నాకు కూడా ఇది గవర్నమెంట్ అంటే కాలేజ్ టు కాలేజ్ వేరే ఉంటుంది కాబట్టి నాకు కూడా ఫిక్స్డ్ అమౌంట్ తెలియదు అనమాట. బట్ 45K కంటే ఎబోనే ఉంటుంది అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, రిపోర్టింగ్ టుడే నుంచి చేయవచ్చా? ఎస్ ఫ్రెండ్స్, టుడే నుంచి మీరు అప్ టు 28th నవంబర్ 4 PM వరకు, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ లేట్ అయిపోతే మాత్రం రిపోర్టింగ్ తీసుకోరు. 28th 12 PM వరకు అయితే మీరు టైం అయితే పెట్టుకోండి. సో మీరు అప్పటి వరకు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న 933 ర్యాంక్ RVM PPT కాలేజ్లో సీట్ వచ్చింది, ఎనీ ఛాన్స్ ఫర్ సిమ్స్ అరుంధతి లైక్ కాలేజెస్ ఫర్ సెకండ్ ఫేజ్ ఇన్ కేస్ ఛాన్స్ లేకపోతే RVMలోనే కంటిన్యూ చేస్తాం ప్లీజ్ రిప్లై. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు RVMలో వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మీకు కావాల్సిన కాలేజెస్ మాత్రమే, లైక్ సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ మాత్రమే పెట్టుకోండి. ఓకేనా. 3 కావాలా 3 కాలేజ్లో మాత్రమే పెట్టుకోండి. 4 కావాలా 4 కాలేజెస్లో సీట్ వచ్చినా పర్లేదు అని చెప్పేసి అనుకుంటే ఆ కాలేజ్ మాత్రమే ఇవ్వండి, వేరే కాలేజెస్ ఇవ్వకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది నచ్చింది కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు ఇంకా బెస్ట్ కాలేజెస్ మాత్రమే ఇవ్వండి. సో బెస్ట్ కాలేజెస్, ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు అనుకోండి, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కాబట్టి ఇందులోనే కంటిన్యూ అవ్వచ్చు. లేదు సెకండ్ ఫేజ్లో అలర్ట్ అయింది అనుకో, ఇంకా బెటర్, ఎందుకంటే మంచి కాలేజ్లో వచ్చిందనంటూ సంతోషంలో మనం మునిగిపోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నాది విలేజ్ 1,50,000 ఉంది, ఇన్కమ్ ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా? ఎస్ వస్తుంది ఫ్రెండ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హలో బ్రో, ఐ హ్యావ్ అలర్టెడ్ సీట్ ఇన్ RIMS ఆదిలాబాద్ ఫర్ RIT కోర్స్. ఇఫ్ ఐ రిపోర్టెడ్ దెన్ దే కలెక్ట్ మై ఓన్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్? అండ్ వాట్ అబౌట్ మై ట్యూషన్ ఫీజ్ వి పేడ్ దేర్ ఎ వీవర్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మీరేం అడుగుతున్నా నాకు అర్థమవుతలేదు. లైక్ RIMSలో సీట్ వచ్చింది RITలో, ఓకే, మీరు రిపోర్ట్ చేశారు, వాళ్ళక్కడ సర్టిఫికేట్స్ అనేవి తీసుకున్నారు ఆర్ నాట్ అన్నారు. దే కలెక్ట్ మై సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ వాట్ అబౌట్ మై ట్యూషన్ ఫీజ్ వి పేడ్ దేర్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళేప్పటి వరకు మీకు ఈ కాలేజ్ నచ్చింది అనేసి అనుకుంటే కనుక ఓకే పర్లేదు, అందులోనే కంటిన్యూ చేయవచ్చు. లేదంటే సెకండ్ ఫేజ్లో కనుక వేరే కాలేజ్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి,
నల్గొండలో సీట్ మెసేజ్ వచ్చింది బ్రో, సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా, ప్లీజ్ రిప్లై మీ. సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఫస్ట్ సీట్ క్యాన్సిల్ అవుతుందా లేదా ముందు సీట్ అలాటెడ్ సీట్ తర్వాత క్యాన్సిల్ అవుతుందా? సారీ ఫ్రెండ్, ఆల్రెడీ అట్లాంటి కామెంట్కి అలా రిప్లై ఇచ్చాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఐ గోట్ అ సీట్ ఇన్ జిఎంఎస్ఆర్ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాను, డీడీ తీసుకెళ్ళాలా లేదా క్యాష్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో చాలా కాలేజెస్ ఏమంటున్నాయంటే క్యాష్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ తిప్పేసి బ్యాంకులో డీడీ తీయమని చెప్తే అంటున్నారు. సో బ్యాంకులో డీడీ అనగా ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు మీ ఊర్లో ఉన్నటువంటి మీకు అకౌంట్ ఉన్నటువంటి ఓన్ బ్రాంచ్కి వెళ్ళి మీరు అక్కడ క్యాష్ డీడీ తీయడం కాదు. ఇప్పుడు డీడీ తీయాలంటే అకౌంట్లో మీకు ఏటీఎం ఉంటుంది కదా, ఏటీఎం కార్డులో సఫిషియెంట్ అమౌంట్ ఉండాలి. సఫిషియెంట్ అమౌంట్ ఉంటే ఆ యొక్క కార్డ్ని తీసుకెళ్ళేసి ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ పైన ఒక డీడీ యొక్క నెంబర్ ఉంటుంది, లైక్ డీడీ నేమ్ ఉంటుంది. ఆ కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి అడగండి ఒకసారి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళకి. సో డీడీ తీసుకెళ్ళమని వాళ్ళే కాల్ చేస్తారు, ఒకసారి మీరు కాల్ చేసి అడగండి ఇలా ఏంటి డీడీ తీయనికైతే. సో ఆ నెంబర్ ఏంటిది, ఆ యొక్క పేరు ఏంటిది, డీడీ ఫామ్లో పెట్టేటువంటి పేరు ఏంటిది అని చెప్పేసి అడిగితే వాళ్ళు కరెక్ట్ పేరు చెప్తారు. ఆ యొక్క నేమ్ని మీరు రికార్డ్ చేసుకొని లేదా ఒక దగ్గర రాసేసుకొని సో దాన్ని తీసుకొని బ్యాంకులోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా టైప్ అయితే చేయండి. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అదే ఏటీఎం నుంచి డిడక్ట్ అవుతుంది. ఆ యొక్క డీడీ చెక్ ఉంటుంది కదా, ఆ చెక్ తీసుకొని ఇక్కడ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా తలనొప్పి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేశారంటే వన్ డే ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ వరకు రిపోర్టింగ్ వరకు చూడకుండా ఫాస్ట్గా